హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా మిమ్మల్ని అందరూ కూడా ఆనందపరిచే కార్యక్రమంలోకి మరి ఒక్కసారి తీసుకుని వస్తూ ఈ చక్కటి కార్యక్రమంలోకి ఇచ్చేసినటువంటి గౌరవ కమిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి దాతలు ప్రభాతలు ఎన్నీనూరులో ఉన్నటువంటి ప్రతి వ్యాపార సంఘం వారు ప్రతి ఒక్కరు వారితో పాటుగా రియల్ ఎస్టేట్ వారు అందరూ కూడా కమిటీ పెద్దలు గౌరవనీయులు అందరూ అడిగిన వెంటనే కాదు కూడదు అనకుండా ఈ రోజు ఇంత పెద్ద కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి చేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఎద్దుల పందాలకు సహకరించినటువంటి దాతలకు ఆ నీలకంఠేశ్వరుడి కరుణ కృపా కటాక్షాలు ఎల్ల వేళలా ఉండాలని ఒక్కసారిగా కోరుకుందాం. ఈ చక్కటి కార్యక్రమంలో ఎంతో హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా ఈ చక్కటి కార్యక్రమాలకి ఇందాక నేను చెప్పినట్టుగా మా బావగారు జి చంద్రశేఖర్ గారు అడిగినట్టుగా మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన కార్యక్రమంలోకి వస్తే ఎలా ఉంటుంది, వారు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. హెలికాప్టర్ లో వారు రాబోతున్నారు. సరాసరి హెలికాప్టర్ నుంచి వచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి మరియు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చాలా బాగా చేశారు. పందాలు బ్రహ్మాండంగా పెట్టారు, బ్రహ్మాండంగా మొదలు తీసుకెళ్తున్నారు. ఇవాళ చూస్తా ఉంటే రైతు దేశానికి వెన్నెముక. బ్రహ్మాండాలతో రైతులకు ఎంతో ఆనందాన్ని తీసుకొని వచ్చారు. తమ్ముళ్ళు మేము చెప్తా ఉన్నారు, ఇవాళ బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా మాట్లాడతారు మన చంద్రబాబు నాయుడు సార్ గారి వాయిస్ ఇలా ఉంటుంది. అయితే హాస్యం కోసం నవ్వుకోవడానికి పెద్దవాళ్ళ పర్మిషన్ తో దుర్యోధనుడిగా మన చంద్రబాబు సార్ గారిని చూస్తుంటే ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారి ఇంతవరకు డ్రామాలు వేయలేదు. ఒకవేళ దుర్యోధనుడి గెటప్ లో చూస్తే రెడీయా? ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదే హెలికాప్టర్ లో పెద్ద బంగారు గద పట్టుకొని వచ్చినారు. అది కూడా ఎమ్మిగినూరు తిరునాళ్ళకే వచ్చినారు. ఎమ్మిగినూరు వైడబ్ల్యూసీ గ్రౌండ్ లో పెద్ద డ్రామా జరుగుతుంది అనుకుందాం. రంగస్థలి డ్రామాలో చంద్రబాబు నాయుడు గారు దుర్యోధనగా వేస్తే అది కూడా నందమూరి తారక రామారావు గారి డైలాగ్. ఏమంటివి ఇది క్షేత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా, నీ తండ్రి భరద్వాజుడు జన్మ పెట్టింది. ఇలా చెప్పిన డైలాగు మన గౌరవ ముఖ్యమంత్రి వర్గీయులతో చెప్తేది ఎలా ఉంటుంది? సరాసరి హెలికాప్టర్ లోనే వచ్చారు. వావ్, మరి సరాసరి రాగానే డైలాగ్ చెప్తాయి. ఆచార్య దేవా ఏమంటే ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదంటున్నా. నీ తండ్రి భరద్వాజుడు జన్మ పెట్టిన మట్టి కుండల పుట్టినవి కదయ్యా, నీది ఏ కులం